అందరికీ నమస్కారం. నాన్న, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఆదివారం మధ్యాహ్నం టీ తాగుతూ చెప్పాడు శంకర్. భేష్, తల్లిదండ్రులని ప్రాణాధికంగా ప్రేమించాలి, తోబుట్టువులను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాలి అనేది మర్చిపోయావు. కానీ నీకు పెళ్లి వయసు వచ్చిందని, కోరికలు నిన్ను చంపేస్తున్నాయి అని, నీకంటూ ఒక తోడుని వెతుక్కొని హాయిగా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని చెప్తున్నావు చూసావా. అందుకు నేనేమీ ఆశ్చర్యపోవటం లేదులే అని అన్నాడు పద్మనాభం జంతికలు నవ్వులుతూ. అబ్బా, ఇది నువ్వనుకునే ప్రేమ కాదు నాన్న. నేను ప్రస్తుతం ప్రేమిస్తున్నది మా ఆఫీస్లో పనిచేసే స్వాతిని. మీరు మా పెళ్లి చేసి ఆశీర్వదించాలి. అది సంగతి. ఎవరమైనా సరే పెళ్లి చేసుకోవటానికే కదా ప్రేమించేది. కోరికలు ఎక్కువై కాదు. జీవిత భాగస్వామి ఒక సహచారిని లేని జీవితం ఎందుకు చెప్పండి. నాకంటూ ఒక తోడు నీడ అవసరమని అందుకే ప్రేమించాను. అందులో తప్పేముంది నాన్న? నేనేమైనా తప్పు చేశానా? లేకపోతే ఏదైనా చేయకూడని పనులు శృతిమించి చేశానా? నేనొక అమ్మాయిని ఇష్టపడ్డాను, ప్రేమించాను. ఆ విషయం తల్లిదండ్రులుగా మీకు చెప్పాలి కదా, అందుకే చెప్తున్నాను. మీరెందుకు నాన్న ప్రతిదీ వితండంగానే తీసుకొని మాట్లాడతారు? శంకర్ టీ తాగిన కప్పును టేబుల్ మీద పెడుతూ తను అనాల్సింది అనేశాడు. నేనొప్పుకోను. కోడలు ముందు నాకు నచ్చాలి. ఉద్యోగం చేయటానికి వీలులేదు. పెళ్ళయ్యాక మీరిద్దరూ టింగురంగా అని అంటూ ఆఫీసులకు వెళ్ళిపోతే ఇంటెడు చాకిరీ నేను చెయ్యలేను. నేనేమి నీకు నీ పెళ్ళానికి పని మనిషిని కాదులే అని టీ సిప్ చేస్తూ చెప్పింది శాంతకుమారి. శంకర్ తల్లితో, అమ్మా, ఎన్నాళ్ళు నలుగురికి వంట చేశావు కదా, ఇంకో మనిషి తోడైతే చాకిరి అని అనుకుంటే ఎలాగమ్మా? అదే నీ కూతురే ఇంకో కూతురు ఉందనుకో, నువ్వు వండి పెట్టవా? మొత్తానికి అత్తగారి వనిపించావమ్మా. కోడల్ని కూతురు అని అనుకోవటం నేర్చుకో నువ్వు అని అన్నాడు శంకర్. బాగుంది సమ్మడం. నీకు నీ పెళ్ళానికి వంట చేసి చాకిరీ చేయటం నా వల్ల కాదు. నేను నాన్నగారు వేరు కాపురం పోతాం. మీ కర్మకు మీరు చావండి అని ముక్కు చింతుతూ చెప్పింది శాంతకుమారి. అమ్మా, నువ్వు సంభాళించుకొని మాట్లాడటం నేర్చుకో. నేను మాత్రం స్వాతినే పెళ్లి చేసుకుంటాను. నీ కోడలు ఉద్యోగం చేయక తప్పదు. తను ఆత్మాభిమానం కల మనిషి. తను సెల్ఫ్ రెస్పెక్ట్ వరకు వస్తే అదెవరైనా సరే నాకు తనలో నచ్చింది ఆ బోల్డ్నెస్. ఎవరి కోసం కూడా తన మనస్సు నొప్పించలేను. నువ్వు నాన్న వేరు కాపురం పెడతాను అని అంటే అది నీ ఇష్టమమ్మా. అందరం కలిసి ఉండాల్సిందే అని మేమనుకుంటున్నాం. ఇక తర్వాత మీ ఇష్టం అని ఖరాఖండిగా చెప్పాడు శంకర్. వద్దురా శంకర్, మీ అమ్మ మాటే కరెక్ట్. నీ పెళ్ళై కోడలు వచ్చాక మేము ఎటూ పరాయి వాళ్ళమే కదా. మేము వేరు కాపురం పెట్టుకోవటమే మాకు కరెక్ట్ అనిపిస్తుంది. మాకు ఒక ఆడపిల్ల కూడా ఉంది కదా. దాని గురించి నువ్వేమాత్రం ఆలోచించేదే లేదు. ఎంతసేపు నీ ప్రేమ నీ పెళ్ళి, నీ సుఖం నీ పెళ్ళాం అని అంటూ నువ్వు చాలా లెక్చర్లు పీకుతున్నావు ఇందాకటి నుంచి. ఇంట్లో పెళ్ళిడికొచ్చిన ఆడపిల్ల ఉంది. ఇప్పుడు నీ పెళ్ళికి ఏం కంగారు? నలుగురు చూస్తే నవ్విపోరు? సిగ్గనేది కొద్దిగైనా ఉండాలి నీకు. నీకది లేదని నాకు అర్థమైంది. నేను మీ అమ్మ వేరేగానే ఉంటాం. దయచేసి నువ్వు మా ప్రాణం తీయకు అని చెప్పాడు పద్మనాభం. నాన్న, నాకొకటి అర్థం కావటం లేదు. ఇందులో నేను చేసిన తప్పేంటి? దోషమేంటి? పాపం ఏంటి? చెల్లి బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. తనకి చదువు పూర్తవటానికి ఇంకా 3 ఏళ్ల సమయం పడుతుంది. ఆ తర్వాత తను ఎంటెక్ చేయాలి. దానికి ఇంకొక 2 ఏళ్ళు పడుతుంది. అంటే వెరసి మొత్తం 5 సంవత్సరాలు. ఇప్పుడు నాకు జాబ్ వచ్చి 3 సంవత్సరాలైంది. ఇప్పుడు నా వయసు 20 సంవత్సరాలు. అంటే నేను చెల్లి పెళ్లి బాధ్యతలు తీసుకోను అని మీతో చెప్పటం లేదు. పెళ్ళి చెయ్యాలి అని నాకు కూడా తెలుసు కదా. చెల్లి పెళ్ళయ్యేంతవరకు నేను ఆగితే అప్పుడు నా వయసు 31 సంవత్సరాలు. ఇంకప్పుడు నేను పెళ్లి చేసుకొని ఏం చెయ్యాలో నాకు అర్థం కావటం లేదు. నేను వెయిట్ చేస్తాను. నువ్వు నా కోసం ఉండు అని అంటే తను నన్ను ప్రేమించింది కాబట్టి ఉండొచ్చు. కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఆడపిల్లని 31 సంవత్సరాల వయసు వరకు వెయిట్ చేయిస్తారు అని, వెయిట్ చేయించండని అనటం మనకు తగదు కదా నాన్న. అదే మన ఇంట్లో ఒక ఆడపిల్ల ఉన్నా మనం
అలా ఆలోచించం కదా అని చాలా ఓర్పుతో సమాధానాలు చెప్పసాగాడు శంకర్. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీసింది శాంతకుమారి. నమస్కారమండి, లోపలికి రావచ్చా అని అంటూ లోపలికొచ్చి ఎదురుగా ఉన్న సోఫా దగ్గర నిలబడి ఉన్నారు ఇద్దరు ఆగంతకులు. ఎవరా వీళ్ళు అని కింద నుంచి పైకి చూసింది శాంతకుమారి. నా పేరు రామారావమ్మ, ఈమె నా భార్య ప్రియంవద, పరిచయం చేసుకున్నాడు. రావచ్చా అని అడిగి లోపలికి వచ్చేశారు. కనీసం రండి అన్నదాకా కూడా ఆగలేదు. ఆ మాత్రం దానికి మళ్ళీ మమ్మల్ని అడగటం దేనికి? ఇంతకీ మీరెందుకు వచ్చినట్లు అని అడిగాడు పద్మనాభం. బాగుందండి మీ ప్రశ్న. లోపలికొచ్చాక ఎందుకు వచ్చామో చెప్పకుండా వెళతామనుకున్నారా? ఆయన చల్లకొచ్చి ముంతదాచటం మాకు చేత కాదు. కూర్చోవచ్చా మేము అని అంటూ నవ్వాడు రామారావు. కూర్చోండి అని అన్నాడు పద్మనాభం. మీ అబ్బాయి శంకర్, మా అమ్మాయి స్వాతి ప్రేమించుకున్నారట. ప్రేమికులకు పెళ్లి చేయటం పెద్దవారిగా మన విధి కదా. మన పిల్లలు మనకి గౌరవాన్నిచ్చి, మన మాటలకి విలువనిచ్చి, వాళ్ళు తొందరపడి ఏ తప్పుదారిలో వెళ్లకుండా వాళ్ళ పెళ్లి ప్రపోజల్ని మన దాకా తీసుకొచ్చారు. పెళ్లి మాటలు మాట్లాడదామని పెళ్లి పెద్దలుగా వచ్చామండి అని అంటూ చెప్పుకొచ్చింది ప్రియంవద. ఓహో, వాళ్ళు ప్రేమించుకున్నారు కాబట్టి ఇక మనం మాట్లాడుకునేది ఏముంది అని మీ ఉద్దేశమా? పెళ్లి చేయక చస్తారా అని అడుగుతున్నారు అంతేగా? ఇంకా మీరే ఆ పెళ్లి చేసేసేయండి, మేము చూస్తూ కూర్చుంటాం. ఏముంది ఇకెంతకన్నా చేయటానికి? ఎటూ మావాడు చెయ్యి దాటిపోయాడు అని మీకు కూడా అర్థమైపోయింది కదా. తర్వాత ఇక మేం చేసేది మాత్రం ఏముందులే అండి అని అంటూ పళ్ళు నూరుతూ అన్నాడు పద్మనాభం. చాలండి, మీకేమీ తెలియదు, మీరు మాట్లాడకండి. వాళ్ళొచ్చింది కట్న కానుకలు మాట్లాడటానికేమో. పిల్లలు ప్రేమించుకున్నా మనం మగ పెళ్లివాళ్ళం కదా. మన డిమాండ్స్ ఆడపెళ్లి వాళ్ళు తీర్చాల్సిందే, తీరుస్తారు కూడా. తీర్చకపోతే ఊరుకుంటామా? అత్తవారింటి తడాకా చూపించమా? చెప్పండి, మన అబ్బాయికి ఎంత కట్నం తీసుకుందాం, ఎంత ఇద్దాము అని అనుకుంటున్నారు? మార్కెట్లో మన అబ్బాయి రేటెంత? ఇప్పుడు మన అబ్బాయికి మనం బయట సంబంధం చూసుకుంటే అసలు కట్నం ఎంత ఇస్తారు? కట్నం రూపంలో వరకట్నం ఎంత, లాంఛనాలెంత, ఆడపడుచు లాంఛనాలెంత, అత్తగారి లాంఛనాలెంత, మామగారి లాంఛనాలెంత, అలాగే అమ్మాయి వచ్చేటప్పుడు తీసుకురావలసిన చీర సారే ఏం పంపిస్తారు? అమ్మాయి ఎలా ఉండాలో అత్తగారింట్లో అన్నీ చెప్పండి. మీరు చెప్తే వాళ్ళు కాదనలేరు. ఎందుకంటే వాళ్ళు మనకన్నా కులంలో చాలా తక్కువ కాబట్టి మనలాంటి పెద్ద కులం వాళ్ళ ఇంటికి ఆడపిల్లను పంపిస్తున్నారు అని అంటే ఎంతైనా సరే హద్దుల్లో ఉండి మాట్లాడతారులే. కానీ మీరు ముందు ఆలోచించి మాట్లాడండి అని అంది శాంతకుమారి భర్త వైపు చూస్తూ. అబ్బే, మేమేదో మాట వరుస కన్నాం, మేము కట్న కానుకలు ఇస్తాము అని అనలేదుగా. అయినా మేము పెళ్లి గురించి మాట్లాడదాము అని వచ్చాం. కానీ మేము కట్నానికి పూర్తిగా విరుద్ధమండి. అయినా ఈ రోజుల్లో ఇంకా కట్న కానుకలేంటి? ముహూర్తాలు పెట్టుకున్నాక పంతులు గారిని పిలిపించండి అని అన్నాడు రామారావు మందహాసం చేస్తూ. శాంతకుమారి కోపం నశానానికంటి మూతి 3 వంకర్లు తిప్పింది. ఓహో, అయితే కానీ కట్నం లేని బెచ్చగాడి సంబంధం అన్నమాట ఇది. ఇలాంటి సంబంధం కోసమా మేమింతకాలం ఎదురు చూసింది? లక్షలు లక్షలు పోసి నేను చదివించింది. నీ కొద్దిగా అయినా బుద్ధుండాలరా శంకర్. నీకు వీళ్ళమ్మాయి తప్ప ఎవరూ దొరకనని ప్రేమించావా? కానీ కట్నం లేదు, ఆస్తిపాస్తులు ఉన్నాయో లేవో కూడా ఆయన చెప్పట్లేదు. అసలు వాళ్ళ అమ్మాయి గురించి వివరాలు చెప్పకుండా సంబంధం మాట్లాడతారేంటి? ముందు మీ అమ్మాయి వివరాలు చెప్పండి అని అడిగింది శాంతకుమారి. మా అమ్మాయి గురించి చెప్పటానికి ఏముందండి? సరే, మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను అనేలోపు శంకరం అందుకొని, చెప్పటానికి ఏమున్నాయి, వెంటనే ముహూర్తం పెట్టించేయండి, 3 ముళ్ళు వేయటానికి నేను రెడీ అని అంటూ సెల్లో పంతులు గారిని వెంటనే రమ్మని మెసేజ్ పెట్టాడు. వావ్, గ్రేట్ అయ్యా, నీలాంటి బుద్ధిమంతుడైన అల్లుడు నా కన్న కొడుకే ఉన్నా నీలాగా ఆలోచించే వాడేమో అని అన్నారు రామారావు గారు. మా అమ్మాయి గురించి చెప్పమన్నారు కాబట్టి
చెప్తున్నాను, మీరు జాగ్రత్తగా వినండి అని అంటూ ఇలా చెప్పుకొచ్చారు వాళ్ళు. అమ్మాయి ఉద్యోగం చేస్తుంది. అమ్మాయికి సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఎక్కువ. అమ్మాయిది స్ట్రైట్ ఫార్వర్డ్. మీ చేతి నుండి ఒక్క పైసా ఖర్చు లేకుండా ఆవిడ సంపాదనతోనే ఈ పెళ్లి చేసుకుంటుంది. ఓహో, ఆవిడ సంపాదనతోనే పెళ్లి చేసేలా ఉన్నారే, మీరు గొప్ప తల్లిదండ్రులే. మీరు కూతురు మీద ఆధారపడి కూతురు జీతాన్ని ఎంతకాలం నొక్కేసి ఇప్పుడు కూతురు జీతంతో పెళ్లి చేయటానికి నిర్ణయించుకొని, కానీ కట్నం ఇవ్వలేం, కానుకలు ఇవ్వలేము అని నీతులు చెప్పటానికి వచ్చారు అని ఉక్రోషంగా అన్నాడు పద్మనాభం. పెళ్ళున నవ్వాడు రామారావు. మా అమ్మాయి నెల జీతం ఆమె సొంత ఖర్చులకే సరిపోదండి. పైగా ప్రతి నెల నా దగ్గర నుంచే ఓ 10,000 తీసుకుంటుంది. వారానికి ఒకసారి బ్యూటీ పార్లర్కి వెళుతుంది. నెలకొకసారి సెల్ ఫోన్ మార్చుతుంది. ఆఫీస్ నుంచి రాగానే షోరూంల చుట్టూ తిరుగుతుంది. రోజుకొక కొత్త ఫ్యాషన్ డ్రెస్ కొంటుంది. మీ అబ్బాయి మా అమ్మాయికి 10వ బాయ్ ఫ్రెండ్. కట్టిన బట్ట కట్టదు. అక్కడికి తను తిరిగే కారులోనూ ఇన్స్టాల్మెంట్ రూపంలో మేమే కడతాం. తిరిగి అలసిపోయి వచ్చి అమ్మ పెట్టిన భోజనం తిని పడుకుంటుంది. వంటిల్లంటే మా అమ్మాయికి ఎలర్జీ. మీ దగ్గర దాచేదేముంది అని చెప్పేశాడు రామారావు. అమ్మయ్యా, వచ్చే నెల నుంచి దాని కార్ ఇన్స్టాల్మెంట్స్ మనం కట్టక్కర్లేదు. రేపటి నుంచి మనం ఓ 4 రాళ్ళు వెనకేసుకోవచ్చు. కళ్ళు తిప్పుతూ చూసింది ప్రియంవద. భర్త అంటున్న మాటలకు ఆశ్చర్యంగా చూస్తూ ఆ మాటలకి కంగుతిన్నాడు పద్మనాభం. ఆ మాటలకు గుండెల్లో రాయి పడినట్లుగా అయ్యింది శాంతకుమారికి. పెళ్లి మాటలకి అని చెప్పొచ్చి మమ్మల్ని భయపెడుతున్నారు. ఇది భావ్యం కాదు. ఒరేయ్ శంకర్, విన్నావా మీ మామ ఏం మాట్లాడుతున్నాడో? నీ పెళ్ళయ్యాక మన కొంప కొల్లేరవ్వటం ఖాయం. అలాంటి అమ్మాయిని పద్ధతి పాడు, సంస్కారం, సభ్యత లేని ఆడదాన్ని చేసుకుని నువ్వేం సుఖపడతావురా వెధవన్నర వెధవ. నీకెంత చెప్పినా అర్థం కాదేంట్రా అని అన్నాడు పద్మనాభం. పోనీలే నాన్న, పెళ్ళయ్యాక మేమిద్దరం ఒకరికొకరం కదా. నా జీతం కూడా స్వాతికే ఇచ్చేస్తా. హాయిగా ఖర్చు పెట్టుకోమను. ఇంటి ఖర్చులకి నీ పెన్షన్ సరిపోతుంది కదా, కూల్గా చెప్పాడు శంకర్. పక్కన నవ్వేసింది ప్రియంవద. శాంతకుమారికి ఒంటికి కారం రాసుకున్నట్లుగా ఉంది. అమ్మయ్యా, మా అమ్మాయి ఖర్చు మీరెలా తట్టుకుంటారా అని భయపడిపోయాం. మా అల్లుడి మాటలు విన్నాక మా గుండెల్లో భారం దిగిపోయింది. మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేవు అని తేలిపోయింది. ఇక ముహూర్తాలు పెట్టుకుందామా అని అన్నాడు రామారావు చిరునవ్వులు చిందిస్తూ. అంటే అంటే మీ గుండెల్లో భారాన్ని మాకు బదిలీ చేస్తారన్నమాట. గుండె మార్పిడి అంటే ఏంటో అనుకున్నా. నేను ఈ ప్రపోజల్కి చస్తే ఒప్పుకోను. ఒకవేళ మా వాడు ఒప్పుకున్నా మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మాకు మీ అమ్మాయి నచ్చలేదు, మీ కులం నచ్చలేదు, మీ పద్ధతులు నచ్చలేదు, మీరు పెంచిన పెంపకం అస్సలే నచ్చలేదు, మీరు కట్న కానుకలు ఇవ్వను అనే పద్ధతి నాకు అస్సలు నచ్చలేదు. మీ అమ్మాయి అలా హద్దులు విడిచి ఊరి మీద పడి తిరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోవటానికి నేను చేతకాని వెధవని కాదు. ఈ వెధవని కన్నందుకు మాకు పడిన శిక్షలు చాలు. నా పెన్షన్ మేమే ఖర్చు పెట్టుకుంటాము అని చెప్పాడు బడబడా పద్మనాభం. అలా బాగోదు బావగారు. ఉమ్మడి కుటుంబాలు మంచివని అందరూ అంటుంటే మీరిలా వేరుకాపురం పెడతాం అని అనటం బాగుండదేమో. పెద్దవారు కొడుకు కోడలతో కలిసి ఉండండి. మనం పిల్లలతో కలిసి ఉంటే వాళ్ళకి ఇది మంచి, ఇది చెడు అని చెప్పాలి కదా. మన సలహాల్లోనే మన రెక్కల చాటున పెరిగినప్పుడే వాళ్ళు కూడా ఏది మంచో ఏది చెడో తెలుసుకుంటారు. జీవితంలో ఎదిగే వయసులో ఎవరైనా సరే ఒకరు హితబోధ చేసేవాళ్ళు ఉండాలి కదా అని అన్నారు రామారావు. ఇంతలో పంతులుగారు ప్రవేశించారు. 20 రోజులలో ముహూర్తం నిర్ణయించారు శాస్త్రిగారు. అదే ఖాయం చేయండి అని అన్నాడు శంకర్. అమ్మయ్యా, ముహూర్తాలు పెట్టుకున్నాం. ఇంకా పెళ్లి పనులు మొదలు పెట్టాలి. వచ్చిన పని అయిపోయింది, వస్తామండి అని అంటూ లేచి హడావుడిగా వెళ్ళిపోయారు రామారావు దంపతులు. శాస్త్రిగారు కూడా నిష్క్రమించారు. వీళ్ళ వాలకం చూస్తుంటే పెళ్ళి తూతూ మంత్రంలా చేసేలా ఉన్నారు. చీచి, అడుక్కు తినే సంబంధం. మనం బంధువుల ముందు చులకనైపోతాం చూడు. తలెత్తుకోలేమే ఈ పెళ్లితో అని అన్నాడు పద్మనాభం.
అంతలో అమ్మా అని అంటూ తల్లిని పట్టుకొని బావురుమంది అనూష, శంకర్ చెల్లెలు. ఆమె ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతుంది. ఏమైందే తల్లి అని అంటూ కూతుర్ని సముదాయించబోయింది శాంతకుమారి. అన్నయ్య పెళ్లిలో ఆడపడుచు లాంఛనంగా వడ్డాణం చేయించుకుందాము అని అనుకున్నానమ్మా. నాకు వడ్డాణం పెట్టుకోవాలి అని మహా సరదా. ఇక నా కోరిక తీరదు అని తెలిసిపోయింది. ఇక నాకేం మంచి సంబంధం చూసి మీరు పెళ్లి చేస్తారు? అన్నయ్య జీవితంలోనికి వదిన వచ్చేస్తుంది కదా. ఇక ఆమెదే పైచేయి అవుతుంది. ఇక పెత్తనమంతా ఆమె చేతిలోకి వెళ్ళిపోతుంది. ఇక వీడు నా పెళ్ళేం చేస్తాడు? ఎంతో అట్టహాసంగా అంగరంగ వైభవంగా ఆకాశమంత పందిరి వేసి భూదేవంత అరుగేసి అన్నయ్య పెళ్లి చేస్తాడు. చేసుకుందువు గాని అని ఓ తెగ కోతలు కోశావు. ఇప్పుడు నా ఆశలన్నీ ఆవిరైపోయాయి. నీకు సంతోషమే కదమ్మా అని కళ్ళు తుడుచుకుంది అనూష. చాలే ఊరుకో. అత్తగారి లాంఛనాలకే లేదు కానీ ఆడపడుచు లాంఛనాలట. మన ఆశల మీద శంకరంగాడు నీళ్లు పోశాడు. ఏడుపు మాని చదువుకో పోవే అని అంటూ కసిరింది కూతుర్ని. వారి మాటలు వింటున్న శంకర్ గుంబనంగా నవ్వుకున్నాడు. మరుసటి రోజు సాయంత్రం బెల్ మోగితే తలుపు తీసిన శాంతకుమారి ఆశ్చర్యపోయింది. ఎదురుగా ఒక అప్సరస నిలబడినట్లుగానే అనిపించింది. పక్కన శంకర్తో కలిసి లోపలికి వచ్చి స్వాతిని తల్లిదండ్రులకు పరిచయం చేశాడు శంకర్. కాబోయే అత్తమామల కాళ్లకు దండం పెట్టింది స్వాతి. చంద్రబింబం లాంటి మోము, పచ్చటి రంగు, ఒత్తైన తలకట్టు, లేత నీలం రంగు చీరలో మెరిసిపోతున్న స్వాతిని చూసి అలాగే ఉండిపోయింది శాంతకుమారి. ఇదేనా నీ సెలక్షన్? కంగ్రాట్స్ రా అన్నయ్య అని అంటూ వచ్చింది అనూష. చిరునవ్వులు చిందిస్తూ అందరినీ గమనించింది స్వాతి. శాంతకుమారి కాఫీ తీసుకొని వచ్చి తన భర్తకి, కొడుక్కి, కూతురికి ఇచ్చిందే కానీ కోడలికి మాత్రం ఇవ్వలేదు. అయినా ఏమీ మాట్లాడకుండా అక్కడే కూర్చొని స్వాతి గంటసేపు కబుర్లు చెప్పి తన దారిన తను వెళ్ళిపోయింది. పద్మనాభం దంపతులకు స్వాతి తీరు ఏమాత్రం నచ్చలేదు. దివి నుండి భూమికి దిగి వచ్చిన దేవతల ఇంటికి వస్తుంది అని వీడు మురిసిపోతున్నాడు. కట్న కానుకలు ఆశించటం తప్ప ఎంత అందగత్తైతే మాత్రం వీడికింత తెలివి తక్కువతనం ఎలా వచ్చిందో అర్థం కావటం లేదు. ఈ వెధవెలా పుట్టాడండి మన కడుపున అని అంది శాంతకుమారి. కానీ ఏం జరుగుద్దో చూద్దాం అని అన్నాడు పద్మనాభం. స్వాతిని చూశాక శాంతకుమారి మనస్సు శాంతించలేదు సరికదా, ఇంకా ఉడికిపోసాగింది. ఎందుకంటే తమ కూతురు అనూషను స్వాతిని పక్కపక్కనే పెట్టి చూస్తే నింగికి నేలకున్నంత తేడా ఉంది. నిజం చెప్పాలంటే తమ కూతురు అనూష నల్లని నలుపు, అలాగే తనకే డ్రెస్ వేసినా సూట్ అవ్వదు. అమ్మాయి అనాగరికంగా ఉంటుందని, బద్ధకస్తురాలని, అసలేమీ బాగుండదని, చదువు కూడా సరిగ్గా అవ్వటం లేదని చాలా సంబంధాలు వచ్చినట్లే వెనక్కి వెళ్ళిపోతున్నాయి అనూషకు. ఈలోగా మగ ఆడ పెళ్ళి వారంలో పెళ్లి పనులు ఊపందుకున్నాయి. బంధువులు, స్నేహితులకు ఆహ్వానాలు వెళ్ళాయి. ముహూర్తం దగ్గర పడుతుంది. ముందు రోజు సంగీత్ అట్టహాసంగా జరిగింది. యువతి యువకుల డ్యాన్సులు అందరినీ ఆకట్టుకున్నాయి. పెళ్లికూతురు పాటకు పెళ్లికొడుకు స్టెప్స్ హైలైట్ అన్నారు. మర్నాడు ఒక శుభముహూర్తంలో స్వాతి మెడలో శంకర్ తాళి కట్టాడు. తలంబ్రాల కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. అప్పగింతలప్పుడు రామారావు గారు ఆయన భార్య ప్రియంవద కన్నీళ్ల పర్యంతమవుతుంటే పద్మనాభం, శాంతకుమారి మనకెందుకులే అని అన్నట్లుగా పక్కకి తొలగిపోయి నిలుచున్నారు. అదంతా గమనించసాగారు రామారావు దంపతులు. అలాగే పెళ్లిలో ఏదో ఉండాలి కదా అని ఏదో దూరపు బంధువులు ఉన్నట్లుగా పట్టి పట్టనట్లుగా నిలబడి ఉన్నారు. శంకర్ కుటుంబంలోనే తల్లి, తండ్రి, చెల్లెలు. అబ్బో ఏమో అనుకున్నాం కానీ ఆడపిల్లవారు వివాహ మహోత్సవం ఘనంగా జరిపించారు. ఎక్కడా ఏ లోటు రాకుండా చూసుకున్నారు. విందు భోజనం బహు పసందుగా ఉందని అందరూ మెచ్చుకున్నారని అందరూ చెప్పుకొస్తున్నారు. కానీ పద్మనాభం ఏడ్చినట్టే ఉంది. ఏముంది ఇందులో అని అంటూ విసుక్కొని వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. 10 రోజుల తర్వాత ఒక శుభముహూర్తాన కొత్త కోడలు కుడికాలు పెట్టి అత్తగారింట్లో ప్రవేశించింది. ఆమె తల్లిదండ్రులు కూడా వచ్చారు. శాంతకుమారే కోడలికి దిష్టి తీయాల్సింది పోయి
పని మనిషిని పంపించి హారతి ఇప్పించింది. హాల్లో రామారావు గారు, ఆయన భార్య కూర్చొని ఉన్నారు. అందరినీ పేరు పేరున పలకరించాడు శంకర్. కొత్త కోడలు సూట్ కేసు తెరిచి ఏమేమి తెచ్చిందో చూద్దామని. చూపించకుండా పోతుందా అని ఒకవైపున శాంతకుమారి, ఒకవైపున అనూష ఎదురు చూడసాగారు. ఇంతలో ఒక పని చేసింది స్వాతి. అత్తగారి మెడలో ఒక రవ్వల నెక్లెస్ వేసింది. వడ్డాణం తీసి ఆడపడుచు నడుమికి అమర్చింది. గోల్డ్ చైన్తో మెరుస్తున్న రిస్ట్ వాచ్ మామగారికిచ్చింది. శాంతకుమారి, అనూష తెగ సంబరపడిపోయారు. పద్మనాభం గుటకలు మింగాడు. ఇవన్నీ నా సంపాదనతో కొన్నానండి. ఇక నుండి నా తల్లిదండ్రులు ఎంతో, మీరు కూడా అంతే నాకు అని ఆనందంగా చెప్పింది స్వాతి. మా అమ్మాయి మహా పొదుపురండి, ఒక్క పైసా కూడా వృధా కానివ్వదు. మా అమ్మాయి కష్టార్జితంతోనే కారు కొనుక్కుంది. అలాగే సిటీలో ఒక ఫ్లాట్ కూడా ఇన్స్టాల్మెంట్లో కొనుక్కుందండి. మా అమ్మాయి పద్ధతేంటో మీ అబ్బాయి చూస్తూనే ఉన్నాడు అని అన్నాడు రామారావు. అంతేకాదు, మా అమ్మాయి వంటలు చేయటంలో చాలా ఎక్స్పర్ట్. కొత్త కొత్త రకాల వంటలు బాగా చేస్తుంది. మరి ఆ రోజు ఎందుకు అలా చెప్పారు అనుమానంగా అడిగాడు పద్మనాభం. మీ అబ్బాయే చెప్పమన్నాడండి అని అన్నాడు రామారావు. నాన్న, నేను నీతో కాసేపు మాట్లాడాలి అని అనుకుంటున్నాను. అందరూ పెద్ద మనుషులు ఇక్కడే ఉన్నారు కాబట్టి, కొందరు బంధువులు కూడా ఉన్నారు కాబట్టి, మీ అందరిలో నేను కొన్ని విషయాలు మాట్లాడాలని ఇప్పుడు మాట్లాడబోతున్నాను. దయచేసి అందరూ ఆసీనులు కండి అని అన్నాడు శంకరం. ఏం మాట్లాడాలో తెలియక అందరూ మౌనంగా కూర్చొని శంకర్ ఏం చెప్తాడో అని వినసాగారు. నాన్న, మీరొక మాట అన్నారు. లక్షలు లక్షలు పెట్టి చదివించాన్రా. నువ్వు ఆ చదువుకి రుణం తీర్చుకోవాలి. నీ మీద చెల్లెలు బాధ్యత ఉంది. చెల్లి పెళ్లి బాధ్యతను ఎవరు తీసుకుంటారు? నీకు కోరిక కలిగి పెళ్లి చేసుకుంటున్నావు అని అడిగారు మీరు. మీ పెళ్ళి ఏ వయసులో చేసుకున్నారు నాన్న? 20లో చేసుకున్నారు. నేను 26 సంవత్సరాలకి కూడా పెళ్లి చేసుకోకూడదు అనేది మీరు నాకు విధించిన నియమం. అంటే 26 సంవత్సరాల వయసుకు కూడా కొడుక్కి పెళ్లి చేయరు. ఎందుకంటే మీ కూతురు జీవితాన్ని నేను చక్కదిద్దాలి. అంటే నేను కొవ్వొత్తినా నాన్న? అందరికీ వెలుగును పంచుతూ కరిగిపోవాలి అని అంటారా? చెల్లెలు బీటెక్ పూర్తయి, చెల్లెలు ఎంటెక్ పూర్తయి, చెల్లెలకి ఉద్యోగం వచ్చి, చెల్లెలకి ఒక మంచి ఫారెన్ సంబంధం చూసి, వాళ్ళడిగినంత కట్న కానుకలు లాంఛనాలిచ్చి పెళ్లి చేసి పంపించాక, అప్పుడు గంతకు తగ్గ బొంత దొరికితే నేను పెళ్లి చేసుకోవాలి. లేదంటే నా శేష జీవితాన్ని మీ పాదాల వద్ద గడిపేయాలి. అంతేగా నాన్న? అమ్మ, మీరు నిర్ణయించింది. దీన్ని ఎలా న్యాయమంటారో మీరే చెప్పండి. పెద్ద మనుషులంతా ఇక్కడే ఉన్నారు. మరొక విషయం, నా 6వ తరగతి నుండి నేను స్కాలర్షిప్తోనే చదువుకుంటూ వచ్చాను. నా మీద మీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టిందే లేదు. నా కడుపుకు ఇంత తిండి పెట్టారు, కట్టుకోవటానికి బట్టలిచ్చారు తప్ప నాకు మీరేం చేశారు నాన్న? నాకు యుక్త వయసు వచ్చిన దగ్గర నుంచి నేను పార్ట్ టైం జాబ్స్ చేస్తూనే ఉన్నాను. ఇంట్లోకి అవసరమని నేనే అమ్మకు ఎన్నోసార్లు ప్రతి నెల ఇంత రొక్కమని ముట్ట చెప్పిన రోజులు చాలానే ఉన్నాయి. ఆ లెక్కన మీరిచ్చిన తిండి బట్ట కూడా ఊరికే కాదు కదా నాన్న. మరొక విషయం, మీరు నన్ను చదివించిన దానికంటే చెల్లెల్ని చదివించారు. లక్షల రూపాయలు పెట్టి చదివిస్తున్నారు కూడా. ఏ రోజైనా అడిగానా నాన్న? ఎందుకలా మాట్లాడారు నాన్న మీరు అని అడిగారు శంకర్. ఆ మాటలకు శాంతకుమారికి కోపం వచ్చి, చాలే, పెళ్ళామొచ్చి 10 రోజులైందో లేదో, నోటికొచ్చిన మాటలు అన్నీ మాట్లాడుతున్నావు. తలగడ మంత్రాలు బానే వేస్తుందిరా నీ పెళ్ళాం. ఇవన్నీ అది నేర్పించిన మాటలేనా? నీ నోటికే వస్తున్నాయా? నీ నోటికేమైనా చెదలు పట్టిందా? ఆడపిల్ల చదువుకోకపోతే రేపొద్దున భర్త ముందు చులకనైపోదా? రూపాయి కావలసిన భర్త ముందు చెయ్యి చాచాల్సి వస్తుంది. అత్తగారింట్లో పడి ఉండాల్సి వస్తుంది. చేసుకున్నవాడి కాళ్ల కింద చెప్పులా బతకాల్సి వస్తుంది. ఆడపిల్లకి ఆర్థిక స్వతంత్రాలే, తనకంటూ కొంత చదువు ఉండాలి కాబట్టే మేము దాన్ని చదివిస్తున్నాం. రేపొద్దున ఉద్యోగం చేసుకుంటుంది. దానికంటూ ఒక విలువ, దానికంటూ ఒక గౌరవం ఉంటాయి సొసైటీలో. అందుకే చదివించాంరా, తప్పేంటి? నువ్వు బాగా చదువుతావు కాబట్టి నీకు కాలేజీలో సీటు ఫ్రీగా వచ్చింది.
కాబట్టి నాన్నగారు ఏమీ కట్టాల్సిన అవసరమే రాలేదు. అది చదవదు కాబట్టి దానికి ఫ్రీ సీట్ రాలేదు. అది మంచి కాలేజీలో చదువుకోవాలి అని ఆశపడింది. ఉన్న ఒక్కగానొక్క కూతురు ఆశ తీర్చకపోతే మేమెలా తల్లిదండ్రులమవుతాంరా అని అడిగింది. ఓ అవునా అమ్మా, మనింట్లో చెల్లి ఎన్నింటికి నిద్రలేస్తుంది? నేను చెప్తానులే అమ్మా, నువ్వాగు. మా చెల్లెలు ఉదయం 9 గంటలకు కాలేజీ అయితే 8:30కి నిద్రలేస్తుంది. ఈలోపు మా అమ్మ బాత్రూంలో స్నానానికి నీళ్లు పెట్టి బ్రష్ మీద పేస్ట్ వేసి, అలాగే దానికి బాత్రూంకి వెళ్ళేటప్పుడు భుజాన టవలేసి ఐరన్ బట్టలు రెడీగా పెట్టి, మా చెల్లెలు రెడీ అయ్యేలోపు నోట్లో టిఫిన్ పెట్టి, మా అందరికీ ఒక్కటైతే దానికేదో ఒక స్పెషల్ డిష్ తయారు చేసి బాక్స్ పెట్టి మరీ కాలేజీకి పంపిస్తుంది. మా నాన్నైతే మామూలు బస్సులో వెళితే మా చెల్లెలెక్కడ అరిగిపోతుందోనని ఏసీ బస్సులో పంపిస్తారు. అలా కాలేజీకి వెళ్ళి అది ఏమైనా చదువుతుందా అని అంటే బ్యాక్లాగ్స్ మీద బ్యాక్లాగ్స్ అవి క్లియర్ చేసుకోవటమే సరిపోతుంది జీవితం అంతా. ఏమే, నువ్వేమన్నా కనీసం వదిన ఇంటికి వస్తే బాగున్నావా వదిన, ఎలా ఉన్నావు అని పలకరించడానికి కూడా నీకు నోరు రాలేదు. ఈ రోజున వదిన వడ్డాణం తీసుకొచ్చి నీకు పెట్టింది కాబట్టి నీ దృష్టిలో వదిన ఒక మనిషి. లేదంటే వదిన్ని నువ్వెంత కిరాతకంగా చూస్తావో, వదిన పట్ల నీ ప్రవర్తన ఎలా ఉండేదో, పెళ్లిలో నువ్వెలా ప్రవర్తించావో ఈ రోజుకి నేను మర్చిపోను. అమ్మా, నీకొక విషయం చెప్పనా? నువ్వు రేపొద్దున మన అనూషకి పెళ్లి చేసి పంపించినా అల్లుడొస్తాడమ్మా. అల్లుడు కూడా నిన్ను కొన్ని ప్రశ్నలు వేస్తాడు. ఏంటంటే ఆడపిల్లని గారాబంగా పెంచాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత అత్తవారింట్లో ఎలాగూ సుఖపడదు కాబట్టి ఇక్కడ నేను సుఖపెట్టాలి అనే ఉద్దేశంతో చిన్న పని కూడా నువ్వు చెల్లెలికి చెప్పింది లేదు. అది నీ పెంపకం కాబట్టి నేను మాట్లాడాల్సిన అవసరమే లేదు. కానీ నా భార్యకు సంస్కారం ఉంది, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, తనకన్నీ ఉన్నాయి. మీకు ఇంకొక నిజం చెప్పనా? నిజానికి మనమే వాళ్ళకన్నా తక్కువ కులం, వాళ్ళే మనకన్నా చాలా ఎక్కువ కులం. అమ్మా, ఇంకొక విషయం చెప్పనా? వాళ్ళే రోజు ఆ వివక్ష నా పట్ల చూపించనే లేదు. నేనే తన కోసం నాన్ వెజ్ తింటున్నాను. తనెప్పుడు నన్ను తినమని కూడా బలవంతం చేసింది లేదు. మీకు నచ్చినట్లు మీరుండండి, ఇది మీ జీవితం. మనిద్దరం చిన్న చిన్న విషయాలలో ఒకళ్ళకొకళ్ళు సర్దుకోలేకపోతే జీవితాంతం ఎలా కలుసుంటాం అని తను చెప్పుకొచ్చేది. తనకంటూ సొసైటీలో ఒక విలువ, గౌరవం ఉంది. తనకంటూ చదువుంది. తన కాళ్ల మీద తను ఆధారపడి బతుకుతుంది. తల్లిదండ్రుల మీద కూడా ఆధారపడని ఒక అమ్మాయి. సెల్ఫ్ రెస్పెక్ట్ను చూసి ఫిదా అయిపోయా. నేను అలాంటి గొప్ప భావాలున్న అమ్మాయిని నా భార్యగా వస్తే నా జీవితం చాలా సంతోషంగా ఉంటుంది అని అనుకున్నా. అలాగే ఇంకొక విషయం ఏంటో చెప్పనా? మీకు నేను అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఏ కోడలైనా ఇంటికొస్తే మహాలక్ష్మి వచ్చింది అని అనుకోవాలి, కూతుర్లా చూసుకోవాలి. నేనేమైనా అంగట్లో సంతలో దొరికేటటువంటి సరుకున నాకు ఖరీదు కట్టి మార్కెట్లో నా రేట్ ఎంత అని మీరు ఫిక్స్ చేసి నన్ను అమ్మేసేయటానికి? చెల్లెలు పెళ్లి బాధ్యత నేను తీసుకోను అని అన్నానా? చెల్లెలు పెళ్లి విషయం నాకు అనవసరం అని అన్నానా? అమ్మా, కొడుకు పెళ్లికి వియ్యంకుల వారి పెట్టేటటువంటి రవ్వల నెక్లెస్ మీద ఉంది. నీకు వచ్చే అమ్మాయి సంస్కారం, గుణం మీద ఉందా? మీరెప్పుడైనా ఆలోచించారా దాని గురించి? మీ ప్రవర్తన చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఎంతకాలం నేనెప్పుడు ఇంట్లో ఇంత సమయాన్ని గడిపిందే లేదు. మీ ఆలోచనలు, మీరు మాట్లాడే విధానాలు ఇంత నిష్ఠూరంగా, ఇంత దరిద్రంగా, ఇంత రాక్షసంగా ఉన్నాయా అని మొదటిసారిగా విస్తుపోయాను నా పెళ్లి విషయంలో. అందుకే మా మామగారిని నిజాలు చెప్పొద్దని చెప్పాను. మేము వెళ్ళిపోతున్నాం. మేమే మీ దగ్గర ఉండాలి అని అనుకోవటం లేదు. అన్నట్లు ఒక్క మాట నాన్న, నిన్ను నేను స్ట్రైట్గా అడుగుతున్నాను, సమాధానం చెప్పు. నేను ఈ కోడలి పెళ్లి బాధ్యత తీసుకోను అని అన్నావు. నా జీతం నెలకు 2 లక్షల రూపాయలు. నాకు ఉద్యోగం వచ్చి 3 సంవత్సరాలైంది. అంటే 3 సంవత్సరాలలో నా జీతం 75 లక్షలు. ఏం చేశారు అని నేనే రోజైనా అడిగానా? మీరు కూర్చున్న ఇల్లు నాది, మీరు అనుభవిస్తున్న సుఖ సంతోషాలు నావేనని, అవి నేను మీకు పెట్టిన భిక్ష, మీరు నాకు జన్మనిచ్చినందుకు మీకు ఇచ్చాను అనే మాటలు
నేనేనాడైనా మాట్లాడారా? భార్య అంటే అంగట్లో బొమ్మ కాదమ్మా. తనకి 2,00,000 రూపాయల జీతం ప్రతి నెల తీసుకొచ్చి అప్పణంగా మీ పాదాల దగ్గర పోయాలి. అమ్మా, తను వస్తుంది అని తెలిసి ఇంట్లో ఉన్న పని వాళ్ళని అందరినీ మాన్పించేశావు. పొద్దున్నే లేచి తను ఇంటి పని, వంట పని, బట్టలు అన్నీ చేసి ఆఫీస్కొచ్చి ఉద్యోగం చేసి రాత్రిపూట భర్తగా నన్ను సుఖపెట్టి వంశాంకురాన్ని నిలబెట్టి లక్షల జీతాన్ని మీ చేతిలో పెట్టి మీరు కొడితే పడి మీరు తిడితే పడి ఉండటానికి తనని నేను ఇంటికి తీసుకొని రాలేదమ్మా. తను వాళ్ళింట్లో ఒక్కగానొక్క కూతురుగా యువరాణిగా పెరిగిన తనని మన ఇంటికి మహారాణిగా తీసుకొని రావాలి అని అనుకున్నాను. తనకది ఇవ్వలేను అని తెలిసిపోయింది. అందుకే ఇంట్లో నుంచి నేనే నా భార్యను తీసుకొని వెళ్ళిపోతున్నాను. అక్కడికి ఇల్లరికంగా వెళ్ళిపోతున్నాను అని మీరు బాధపడకండి. నా భార్య అంతకు ముందే ఒక ఇల్లు కొనుక్కొని పెట్టుకుంది. మా ఇంట్లో వేరే కాపురం పెట్టుకుంటాము. నా అత్తమామల దగ్గర ఉండటానికి కూడా నేను వెనకాడను. ఎందుకంటే నాకు వాళ్లే ఇక నుంచి తల్లి తండ్రులు. మీ కూతురు పెళ్ళికి మేము ఇవ్వాలి అని అనుకున్న డబ్బు ఇదిగో నాన్న అని 20,00,000 రూపాయల చెక్కు రాసి అక్కడే పెట్టేశాడు శంకర్. ఇదిగోండి, మా అమ్మాయి కట్న కానుకలు తీసుకురాలేదు అని మీరు బాధపడకండి అని అంటూ 30,00,000 రూపాయల చెక్కులు రాసి అక్కడే పెడితే చక్కగా ఆ చెక్కులు తీసుకుని జేబులో పెట్టుకున్నాడు పద్మనాభం. మంచిది నాన్న, ఇక వస్తాను. జీవితంలో మళ్ళీ నా అవసరం మీకు ఉండదు అనే అనుకుంటున్నాను. ఒకవేళ నా అవసరం నీకుంది అని అనుకుంటే మెసేజ్ చెయ్యండి నాన్న. ఫోన్ కూడా చేయొద్దు. డబ్బులు మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాను. ఉంటాను అని బయలుదేరిపోయాడు శంకర్ భార్యతో సహా. ఈ కథ మీకు నచ్చిందా అండి? అయితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, షేర్ చేయటం మర్చిపోవద్దు. రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.